జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజావానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో సిటీ జనం నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అక్రమ నిర్మాణాలు, డబుల్ బెడ్రూమ్, నాలా డెవలప్మెంట్ పనులపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. ప్రజావానికి సంబంధించిన మరింత సమాచారం శ్రవణ్ అందిస్తారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 10 గంటల 30 నిమిషాలకు ప్రజావాణి స్టార్ట్ అయింది. ఇది జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని మొదటి అంతస్తులో పన్వర్ హాల్లో ప్రస్తుతం ప్రజావాణి జరుగుతుంది. జనంకి ఉన్నటువంటి సమస్యలు అధికారుల దృష్టికి తీసుకొని వచ్చి వాటిని పరిష్కరించాలని అధికారులను దాంతోపాటు డిప్యూటీ మేయర్ని కోరుతున్నారు. సో డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ప్రజావాణి జరుగుతుంది. డిప్యూటీ మేయర్తో మాట్లాడదాం. మేడం, ఏంటి సమస్యలు బాగా ఉన్నట్టున్నాయి? హైదరాబాద్లో జనం చాలా మంది వస్తున్నట్టున్నారు. సమస్యలు ఏమీ లేవు. ఎప్పుడు వచ్చే ప్రజలే వాళ్ళు. ప్రజలు అన్న తర్వాత సమస్య ఉండకుండా ఉండదు. జిహెచ్ఎంసీ అన్న తర్వాత కూడా సమస్య ఉండకుండా ఉండదు. కాకపోతే వచ్చిన ప్రజల్ని మేము కంప్లైంట్స్ తీసుకొని గ్రేవియన్సెస్ ఎన్నైతే ఉన్నాయో వస్తున్నాయో వాటిని కంప్లీట్ చేయడానికే మేము చూస్తున్నాము. సమస్యలు ప్రజల్లో ఉన్నాయి, మనకు ఉన్నాయి, కొన్ని జిహెచ్ఎంసీ ఉన్నాయి, కొన్ని మన కూడా ఉన్నాయి. కాబట్టి మేమందరం ఈ వారం ప్రజావాణి అనేది ప్రజల కోసం పెట్టడం జరిగింది. కాబట్టి కంప్లైంట్స్ తీసుకొని వాళ్ళకి ఎప్పుడైతే 1 వీక్లో సాల్వ్ అయ్యేటి ఉంటే 1 వీక్లో చేస్తున్నాము, లేదంటే ఇంకో నెల పడుతుందని చెప్పి వాళ్ళకి నెలలో చేసేటి ఉంటే అవి కూడా చేస్తున్నాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రజావాణి పెట్టినప్పటి నుంచి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. చిన్న సమస్యల కోసం ఇక్కడ కూడా వచ్చి వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. అవి ఇమ్మీడియట్ గా మేము ఇక్కడ హెచ్ఓడిస్ కి, ఆఫీసర్స్ కి అందరికి కూడా మేము చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరూ మీకు ఉన్నటువంటి సమస్య ఏందనేది ప్రధానంగా చెప్పేటువంటి ప్రయత్నం. ఇప్పుడు సార్ టౌన్ ప్లానింగ్ లో ఎల్బీ నగర్ జోనల్లో దాదాపుగా 2 years నుంచి అప్లికేషన్ మొత్తం ఇర్రెగ్యులర్ గా కన్స్ట్రక్షన్ చేస్తుడు. పర్మిషన్ కంటే ఓవర్ కన్స్ట్రక్షన్ చేస్తుడు. ఎన్ని కంప్లైంట్ చేసినా పక్క ప్లాట్ లో ఎంక్రోచ్ చేయండు. దానికి కూడా ఏం యాక్షన్ లేదు. ఏమైనా ఏసీపీ సెక్షన్ కింద ఉన్న వారు డబ్బులమయమైపోయింది. ఆఫీసుకు పోతే ఖచ్చితంగా ఆ క్యాండిడేట్ తీసుకొచ్చి ఎవరైతే వస్తుందో అతని మీద బలవంతం చేసి దౌర్జన్యం చేపించే పరిస్థితికి వచ్చినది. ఎన్ని అయినా లెక్క చేస్తలేరు. కమిషనర్ ఆఫీస్కి వస్తే డిప్యూటీ కమిషనర్, అడిషనల్ కమిషనర్ గారు ఏమంటారంటే ప్లానింగ్ మాకేం అధికారం లేదు, కింద వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళే చేయాలి తప్ప మీ ఓన్లీ లెటర్ వే పంపిస్తాం, మీరు ఇచ్చిన లెటర్ ఆడికి పంపిస్తాం. వీళ్ళ దగ్గర ఫైలింగ్ కానీ ఏది కానీ ఉండదట. ఓన్లీ వచ్చిన ఎండార్స్మెంట్లో వేసిన లెటర్ని ఏ సెక్షన్ ఏది పోయిందో అక్కడ పంపిస్తారు. పై ఆఫీసర్ని కింద మేము లెటర్లు ఇచ్చినా కూడా కింద ఆఫీసర్లు ఏసీపీ వాళ్ళు ఎల్బీ నగర్ అసలు లెక్క కూడా చేస్తలేరు. వాళ్ళ మెమో ఇచ్చినా కూడా లెక్క కూడా చేస్తలేరు. ఏ పరిస్థితిలో కూడా రెస్పాన్స్ అంటే వీళ్ళదేంది ఆల్రెడీ వీళ్ళుగా ఉన్న పార్ట్ కాబట్టి వీళ్ళు ఏ యాక్షన్ తీసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. మాట్లాడదాం. ఏంది నీ సమస్య ఎంత? పెద్ద తూతూ మంత్రంగానే నడుస్తుంది. అమ్మవారు వస్తానన్నారు, కొత్తగా వచ్చింది, ఆమె జాడ పత్తే లేదు. అమ్రపాలి ఆమె వస్తుందని ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నాము. ఆమె కోసం ఏమి రాలేదు. పొద్దుగాల 9 గంటలకు ఇంట్లోకెళ్ళి వెళ్ళినాం. అందరు దొంగలు 2015 నుంచి తిరుగుతున్నా. ఇంత పెద్ద లెటర్ మన జోనల్ కమిషనర్ ఎల్బీ నగర్కి ఇచ్చినా కూడా దాన్ని ఎవ్వరు ఏం చూస్తలేరు. ఒట్టి 93 గజాలు నా పార్కులు తీసేసుకుంటూ ఇగో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా రికమెండ్ చేసిండు. రాచకొండ కమిషనర్ గారికి కూడా రాసిన, ఆ తర్వాత భారత రాష్ట్రపతి గారికి కూడా రాసిన 2021లో ఇంతమందికి రాసినా తిరుగుతా ఉన్నా. ఇగో ఇక్కడ రాసిండ్రు. ఆడు యాదయ్య అంటే వాడు దొంగ, ఈ కమిషనర్. ఈ విధంగా పని నడుస్తుంది. ఆ లిఫ్ట్ లేదు, కరెంటు లేదు, ఎట్లా ఎక్కాలా? నీళ్లు లేవు, ఎట్లా పోవాలా? ఆ ఓట్లప్పుడు ఎట్లా తిరుగుతారు బస్సుకి? అట్లా బస్సుకి వచ్చి ఎమ్మెల్యేలు అంతా తిరిగి పనులు చేపియాలా? మేము తిరుగుడు కాదు, మా పని వడగొట్టుకొని సీటు రాగానే సీట్ల మీద కూర్చొని ఇక ప్రజల తిప్పితే పని కాదు. ఈ డబుల్ బెడ్రూమ్ అంటే ఇచ్చినాడు, అది మొత్తం చుట్టూ పర్రెలు పోసింది. ఆ కేసీఆర్ ప్రజలకు ఎమ్మెల్యే కొంప చెప్పి గడ్డ మీద కూర్చున్నాడు. పనికిరాని ఇండ్లు కట్టినాడు. పెద్ద మనుషులు కలిసిన అందరు కూర్చొని ఉన్నారు. వాళ్ళని కలిసి ఏమన్నారు? వాళ్ళు చేస్తాం అంటున్నారు. ఇంట్లో వచ్చిన 9 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాం. చేసే కానే ఉంది. ఓట్లప్పుడు వంచినారు మంచిగా, మళ్ళీ ఓట్లది వచ్చింది. మరి ఇప్పుడు ఏ ఎమ్మెల్యే చేస్తాడో చూడాలా. మగ్గుడలో డబుల్ బెడ్రూమ్ వచ్చినాయండి. అక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు, నీళ్ళ ఫెసిలిటీ లేదు. చాలా సారి వచ్చాము, అన్ని చోట్ల తిరిగాము, ఎవరు మమ్మల్ని రెస్పాన్స్ చెయ్యట్లేదు. అందుకని మళ్ళీ ఇవాళ వాటర్ వర్క్స్ కమిషనర్ గారిని కలిసాము. ఇక్కడికి మళ్ళీ జిహెచ్ఎంసీకి వెళ్ళమన్నారు. వాళ్ళు బిల్లు కట్టలేదు, మీరు అక్కడికి వెళ్ళమంటే ఇక్కడికి వచ్చాము సార్. వీళ్ళేమో చేయిస్తాం అంటున్నారు. మేము ఇక్కడికి 4 సార్లు అయింది. ఇప్పుడు ఇది 4 సార్లు వచ్చినాం. ఇల్లు వచ్చినప్పటి నుంచి అది లేదు ఇది లేదని వస్తూనే ఉన్నాం.
ప్రజావాణి పెట్టిన కాడి నుంచి అయితే ఖచ్చితంగా వస్తున్నాము. మేమే కాదు, మా తరఫు ఉన్నోళ్ళు, మాతో పాటు చాలామంది ఇతను విజయ్ కుమార్ అని ఉన్నారు. మాకు ఫైనల్గా అదే మాకు ఎప్పుడు ఇస్తారని మేము అది గొడవ, మాకు జిహెచ్ఎంసీ వాళ్ళు అమౌంట్ కట్టాలంట వాటర్ వాళ్ళకి, వాళ్ళు కడితే మేము ఇస్తామంటున్నాం. అందుకని ఇది పరిష్కారం మేడం చెప్పారు, మేము చూసి కడతామని చెప్పారు మేడం గారు. జనం దగ్గర నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదులను కొంచెం సీరియస్గా పట్టించుకొని దాన్ని తొందరగా పరిష్కరిస్తే అధికారుల మీద కానీ ప్రభుత్వం మీద కానీ కొంతమేర నమ్మకం కూడా జనంలో కలుగుతుంది. సో ఆ విధంగా అధికారులు నాయకులు కృషి చేయాలని మనం కూడా కోరుకుందాం. ఇది ఓవరాల్గా ప్రజావాణిలో జనం సమస్యలు, అధికారులు చెప్తున్నటువంటి మాటలపైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ మహేష్తో శ్రవణ్, V6 న్యూస్, GHMC ప్రధాన కార్యాలయం నుంచి.